దీత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీత్వా తుఫాన్ కారణంగా జిల్లా కలెక్టర్ అలర్ట్ ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మరి తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం దీత్వా తుఫాన్ ప్రభావం అయితే కన్నా తిరుపతి జిల్లాలో అధికంగా కనబడుతుంది. తిరుపతిలో సుమారు 2-3 రోజుల పాటు పడుతున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి శేషాచల కొండల నుంచి పడుతున్నటువంటి వర్షపు నీటితో తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం జలకళతో సంతరించుకుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థంలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జలపాతం మనం చూడొచ్చు. శేషాచల కొండల నడుమ నుంచి జారుతున్నటువంటి వర్షపు నీటితో ఉంది అని చెప్పాలి. అయితే ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో కపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని పరమశివుని దర్శించుకున్న అనంతరం ఇక్కడ ఉన్నటువంటి జలపాతాన్ని చూసి తన్మయత్మవుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులు పడుతున్నటువంటి భారీ వర్షాలకు శ్రీకాళహస్తి, సత్యవేడు, అదేవిధంగా బుచ్చినాయుడు కండ్రిగా, సూలూరుపేట, అదేవిధంగా నాయుడుపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏదైతే మత్స్యకారులు సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలకు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ భారీ వర్షం ఉంటుందని ముందస్తు సమాచారంతో ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడుంది? ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. ఈసారి బాగా వచ్చాయి. వాటర్ ఫాల్స్ అన్నీ బాగున్నాయి. ఇక తిరుపతిలో కూడా నార్మల్ దర్శనం, అంటే పబ్లిక్ కూడా ఎవరు లేరు, బాగా దర్శనం అయింది. ఇక్కడ కూడా అంత క్యూ లైన్ ఏం లేదు. ఈ వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. నిన్న మొన్న లేదంట, ఈ 2 డేస్ నుండి బాగా పడుతున్నాయి వర్షాలు. కపిల తీర్థం కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తిరుమలలో ఎలా ఉంది? 2 రోజులుగా భారీ వర్షం పడుతుంది. అక్కడ మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటాయి ఎప్పటికీ. కానీ ఏంటంటే ఈ వర్షాలకి కొంచెం మాకు కూడా కన్వీనియంట్గా లేదు దర్శనం చేసుకుందామంటే. కానీ బాగా అయింది, దర్శనం అయితే బాగా అయింది, బాగుంది దర్శనం అయితే. హైదరాబాద్ నుండి వచ్చాము. ఇది కపిలేశ్వర తీర్థం. చాలా వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. ఇక్కడ తిరుమల దర్శనం అయింది. తర్వాత ఇక్కడ దర్శనానికి కపిలేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. బయటంతా వర్షం వస్తున్నా కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ సినారీ వస్తుంది. చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. తీసుకున్నాం సార్. మంచిగా సీనరీ బాగుంది. ఫొటోస్కి కానీ దేనికైనా చాలా బాగుంది. తిరుమలకు కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ భక్తులకు టీటీడీ అన్ని సౌకర్యాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 3 రోజుల పాటు పడుతున్నటువంటి వర్షాలకు తిరుమల క్షేత్రంలో కూడా ఒక అందమైన వాతావరణం నెలకొంది. తిరుమలకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లో భక్తులు కూడా అప్రమత్తంగా ప్రయాణించాలని చెప్పి, అయితే ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అప్రమత్తంగా ఘాట్ రోడ్లో వెళ్ళాలని చెప్పి టీటీడీ సూచనలు చేస్తున్న పరిస్థితిలో ఉంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు ఎవరు రాకూడదని చెప్పి జిల్లా యంత్రాంగం అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ దీత్వా తుఫాన్ ప్రభావం అయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా అధికంగా ఉంది. అయితే ప్రధానంగా తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, బూచినాయుడు కండ్రిగా, సూలూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ రెస్క్యూ టీములు ఏర్పాటు చేశారు. అధికంగా ఎక్కడైతే వర్షపాతం ఎక్కడైతే నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లో కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ కూడా అయితే గత 3 రోజుల పాటు ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా చెరువులు, గుంటల దగ్గర ఎక్కువ మంది ఎవరు వెళ్లకుండా ఆ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ వర్షపాతం వల్ల ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అయితే కన్నా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం.